కొన్ని కాలేజీలు ట్రస్టులు నడుపుతాయి. అది ముస్లిం ట్రస్ట్ అవ్వచ్చు, క్రైస్తవ సంస్థలు అవ్వచ్చు, హిందూ సంస్థలు అవ్వచ్చు. అట్లాంటి సంస్థలు నడిపేటప్పుడు వాళ్ళు అక్కడ ఆ మతపరమైనటువంటి కార్యక్రమం పెడుతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ క్రైస్తవ కళాశాలల్లో క్రైస్తవ ప్రార్థనలకు సంబంధించినటువంటి ఒకటి ఉంటుంది, అక్కడ చర్చో లేకపోతే అక్కడ హాలో ఇట్లాంటిది. అదే సమయంలో ముస్లింల దాంట్లో వాళ్ళు ప్రార్థనలు చేసుకోవడానికి మధ్యాహ్నం పూట్ల దానికి ఒక ప్రార్థన విధానం అది ఉంటుంది. హిందువులకు సంబంధించి ఇప్పుడు సత్యసాయి కాలేజీని లేకపోతే కనుక శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఇట్లాంటి చోట్ల వెంకటేశ్వర స్వామి అక్కడ సత్యసాయి ఇట్లాంటి అక్కడ ఆ పూజలకు సంబంధించినటువంటి ఉంటాయి. అలాగా చేస్తామనేటటువంటిది ఓ సహజంగా నడుస్తుంది. కానీ ప్రభుత్వ కళాశాలలో అకస్మాత్తుగా ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొన్ని కట్టడాలు చోటు చేసుకోవడం రాజస్థాన్లో ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. రాజస్థాన్లోని జైపూర్లోని మహారాణి కాలేజీలో తాజాగా బయటకు వచ్చినటువంటి అంశం ఏదైతే ఈ విధమైనటువంటి కట్టడాలు, ఇది కాలేజీ లోపల, దీని మీద ఇప్పుడు అక్కడ ప్రభుత్వం బీజేపీదే కాబట్టి హిందూ ఆర్గనైజేషన్స్ కంప్లైంట్ చేయడంతో విచారించారు. విచారిస్తే ప్రిన్సిపల్ ఏం చెప్తాడు, పాయల్ లోదా అట, నేను కొత్తగా వచ్చాను, డిసెంబర్లోనే వచ్చాను, నేను వచ్చేటప్పటికనే ఈ మజర్లు ఉన్నాయి అక్కడ, ఇది ఏళ్ళు అయినాయి అంటే అక్కడ పెట్టి నాకు తెలియదు అని చెప్తున్నారు. దీని మీద కాలేజీ అడ్మినిస్ట్రేషన్కి అవి తీసేయమని చెప్పేసేసి 7 విద్యార్థులు కలిసి కంప్లైంట్ పెట్టారు. తీస్తే ఊరుకోమనేటటువంటి ముస్లిం సంఘాలు హుకుం జారీ చేస్తున్నాయి. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడాలి.